అందరికీ నమస్కారం అండి. నా పేరు నరేష్. నేను రామ్కోర్ సంస్థలో గత 5 సంవత్సరాలుగా సేల్స్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేస్తానండి. రామ్కోర్ సంస్థ వారు ఇప్పుడు అతుల్ జెమీ కార్గో అని చెప్పి వెహికల్ తీసుకొచ్చారండి. ఇది వచ్చేసేపాటికి 435cc మెకానికల్ మాన్యువల్ ఇంజిన్తో వస్తుందండి. ఇది బయట ఏ మెకానికల్ అని చేయగలరు. ఇది వచ్చేసేపాటికి బండి లెంత్ వచ్చేసేపాటికి 5.8 అడుగులు వస్తుందండి. వెడల్పు వచ్చేపాటికి 4.8 అడుగులు వస్తుంది సార్. ఇది వచ్చేసి మనకి టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి 4.50.10 వస్తుందండి. వచ్చేసేపాటికి ఫ్రంట్ సెల్ వచ్చేసేపాటికి చాలా వెడల్పుగా దృఢంగా ఉంటుందండి. మీకు చూడడానికి కూడా డ్రైవ్ చేసేటప్పుడు ఫ్రంట్ కి క్లియరెన్స్ కూడా మీకు వ్యూ కూడా రోడ్డు వెడల్పు కూడా చాలా హెవీగా కనబడుతుంది సార్. ఇప్పుడు ఈ లోడ్కి నుంచి తెలుసుకున్నారండి. ఇది వచ్చేసేపాటికి మనకి డెక్ సైజ్ వచ్చేపాటికి లెంత్ వచ్చేపాటికి 5.8 అడుగులు వస్తుంది. వెడల్పు వచ్చేసేపాటికి మనకి 4.8 వస్తుంది. ఇది చూస్తే మార్కెట్లో కూడా ఇంత బిల్ క్వాలిటీ ఉన్న ఏకైక ఛాయిస్ ఇదే. ఈ ఛాయిసెస్ వచ్చి మోనోకోక్ ఛాయిస్ అంటారండి. ఇది చాలా ఫ్రేమ్ కూడా చాలా హెవీగా దృఢంగా వస్తుంది అనమాట. ఇది అలాగే మీకు సస్పెన్షన్ కూడా వచ్చేసేపాటికి స్ప్రింగ్ సస్పెన్షన్స్ వస్తాయి అనమాట. ఇది మార్కెట్లో ఇంత ముందు కూడా ఎవరి దగ్గర లేదండి. ఈ సస్పెన్షన్ కూడా మనకి హెవీగా వస్తుంది, ప్లస్ మోనోకోకి ఛాయిస్ వస్తుంది. అలాగే ఇది మీరు వచ్చేసేపాటికి వాటర్ పొల్యూషన్ అనేది పొల్యూషన్ కంట్రోల్ కోసం ఇచ్చారు సార్. ఇది వచ్చేసేపాటికి మనం తాగే మంచినీళ్ళు కానీ మినరల్ వాటర్ కానీ పోసుకోవచ్చు. ఇది జస్ట్ పొల్యూషన్ కంట్రోల్ చేసుకోవడానికి ఇచ్చిన ప్రోడక్ట్ అనమాట. ఇది మీరు ఇప్పుడు బండి డెక్ సైజు వెడల్పు చూసారు కదండి. ఒకసారి రండి, ఇంజిన్ కూడా దృఢమైన ఇంజిన్ చూద్దాం. అలాగే కంపెనీ అతుల్ జెమీ వాళ్ళు ఇంజిన్ డోర్ లాక్ కూడా ఇచ్చారండి. ఇది ఏ కంపెనీలో కూడా ఇంత ముందు లేదు. చూడండి, అది దృఢమైన 435cc మెకానికల్ మాన్యువల్ ఇంజిన్ వస్తుందండి. స్పెషాలిటీ వచ్చేసేపాటికి BS6 అప్డేట్ అయిన ఇంజిన్. ఇది మార్కెట్లో ఏ మెకానిక్ అయినా బయట అవుట్ సైడ్ మెకానిక్ చేయగలరు. మెకానికల్ మాన్యువల్ ఇంజిన్ అనమాట ఇది. అలాగే ఇంజిన్కి వచ్చేసేపాటికి ఫుల్లీ సిస్టమ్ కూడా ఉంటుందండి. ఈవెన్ మనకి బ్యాటరీ అయిపోయినా బండి స్టార్ట్ అవ్వకపోయినా పుల్లితో నెడితే బండి స్టార్ట్ అయిపోతుంది. పుల్లి రూఫ్ ఉంటుంది, తాడేసుకుంటే లాగి స్టార్ట్ అయిపోతుంది సార్. ఇది వచ్చేసేపాటి మెకానికల్ మాన్యువల్ ఇంజిన్ అనమాట. చూడండి, అది దృఢమైన 435cc మెకానికల్ మాన్యువల్ ఇంజిన్ వస్తుందండి. ఈ ఇంజిన్ వచ్చేసేపాటికి బయట ఏ మెకానిక్ అయినా సర్వీస్ చేయగలరు అనమాట ఇది. అలాగే దీన్ని వచ్చేసేపాటికి స్పేర్ పార్ట్స్ కానీ ఈవెన్ సామాన్లు కూడా రేటు కూడా చాలా తక్కువగా ఉంటుంది సార్. ఇప్పుడు మీరు బండి వెడల్పు డెక్ సైజ్ చూసుకున్నారు, అలాగే దృఢమైన ఇంజిన్ కూడా చూశారు. అలాగే మీరు కొంచెం వస్తే ఇది మన డీజిల్ ట్యాంక్ వచ్చేసేపాటికి 10.5 లీటర్స్ వస్తుందండి. పర్ లీటర్కి వచ్చేసేపాటికి మైలేజ్ 30 కిలోమీటర్స్ వస్తుందండి. మనకు లోడ్ మీద వచ్చేసేపాటికి 25-28 వస్తుంది. అలాగే మీరు చూస్తే మీకు టైర్ గ్రిప్ కూడా వచ్చేసేపాటికి 4 బోల్ట్స్ వస్తాయండి. మామూలుగా అయితే 3 వస్తాయి అనమాట. దీనికి ఏంటంటే 4 ఇచ్చారు. అలాగే మీరు డీజిల్ ట్యాంక్ కెపాసిటీ చూసారు, లోడ్ కెపాసిటీ కూడా దానికి 10.5 వస్తుంది. అలాగే టైర్స్ కూడా హెవీ వస్తుంది. టైర్ కూడా వచ్చేసి 4.50.10 వస్తుందండి. అలాగే మీరు క్యాబిన్ అయితే చూసుకునేటట్టయితే మీకు ఇంత ముందు కూడా సిట్టింగ్ కూడా చాలా చిన్నగా ఉండేవి. ఇప్పుడు ఈ కంపెనీ వచ్చేసేపాటికి సిట్టింగ్ కూడా చాలా హెవీ సిట్టింగ్ ఇచ్చారు. ఈవెన్ మీరు టెస్ట్ చూస్తాం అనుకున్న క్యాబిన్లోకి వెళ్తే సీట్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. క్యాబిన్లో చూసినట్టయితే హ్యాండిల్ కూడా స్టీరింగ్ కూడా మనకి 360 degrees లెఫ్ట్ రైట్ కూడా ఫుల్ కంఫర్టబుల్గా ఉందండి. అలాగే లోపల వచ్చేసేపాటికి డిస్ప్లే యూనిట్ కానీ మనకి స్పీడోమీటర్ కేబుల్ కానీ ఏదైనా సరే పాత సిస్టమ్ టైప్ ఇచ్చారు. అలాగే మనకి ఇంతకుముందు బ్రేక్ సిస్టమ్ వచ్చేసేపాటికి పాత మోడల్ లాగా ఫ్రంట్ మోడల్ ఇచ్చారండి. ఏదైతే కార్కి వచ్చే యాక్సిలేటర్ లాగా ఉంటుందో పంపింగ్ సిస్టమ్ అనమాట. ఇది కొత్త తరహా ఇచ్చారండి. అలాగే మీరు చూసుకుంటే ఎక్సైడ్ బ్యాటరీ కూడా ఇచ్చారు. అలాగే సీట్ కింద కూడా స్టెప్నీ ఇచ్చారు. లోపలికి వచ్చేసేపాటికి క్యాబిన్ కూడా చాలా హెవీగా వచ్చింది, ప్లస్ కంఫర్టబుల్ గా ఉంది. మీరు క్యాబిన్ లో సిట్టింగ్ చూద్దాం డోర్ వేసుకుంటే మన క్యాబిన్ హైట్ కూడా చాలా హైట్ గా ఇచ్చారు. అలాగే బండి కూడా లోపల డాష్బోర్డ్ కానీ ఇవన్నీ కూడా చాలా హెవీగా స్ట్రాంగ్ గా ఇచ్చారు. ఈవెన్ మీరు చూసుకుంటే బండి బిల్డ్ క్వాలిటీలో కానీ బండి వెడల్పు కానీ బండి హైట్లో కానీ చాలా కంపెనీ వారు చాలా ఇదిగా స్ట్రాంగ్ గా ఇచ్చారండి. ఇంత స్ట్రాంగ్ హెవీ బండి మార్కెట్లో ఇప్పుడు రాగలేదు. మీరు చూసుకున్నట్టయితే ఈ కార్గో వెహికల్కి వచ్చేసేపాటికి మనకి మార్కెట్లో మన కంపెనీ వాళ్ళు ఫైనాన్స్ చేసేవాళ్ళు చోళమండలం ఫైనాన్స్ ఉందండి, ప్లస్ SBI బ్యాంక్ ఉంది, యూనియన్ బ్యాంక్ ఉన్నారు. అలాగే మన ప్రైవేట్ ఫైనాన్స్ వారికి సహకారం కూడా ఉందండి. మేము అతి తక్కువ కాలంలో లాంచ్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 180 పైగా వెహికల్స్ ఇచ్చామండి. మాకు ఈ 180 వెహికల్స్కి ఫైనాన్స్ సపోర్ట్ చేసింది చోళమండలం ప్రైవేట్ ఫైనాన్స్, యూనియన్ బ్యాంకు, SBI బ్యాంక్ వారు మాకు సహకారం చేశారండి. మా సేల్స్ సర్వీసు షోరూమ్ వచ్చేసేపాటికి గుంటూరు డిస్టిక్ నుంచి శ్రీకాకుళం డిస్టిక్ వరకు ఆల్ బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయండి. ఇప్పుడే కింద ఉన్న నెంబర్కి మీరు సంప్రదించగలరు.